బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇప్పటివరకు అంబర్పేటలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషశ్రీ అన్నారు. నియోజకవర్గంలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు పార్టీలు ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ పథకాలు ప్రజలకు చేరలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే వర్గీయులకే అందించారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి రోషన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మేము ఇక్కడ డీడీ కాలనీలో బాగంబర్పేట డివిజన్ డీడీ కాలనీలో అంతటా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు ప్రారంభించాము. ఉదయం 9 గంటల నుంచి కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము మా యొక్క 6 గ్యారంటీస్ గురించి వాళ్ళకి క్షుణ్ణంగా చెప్తున్నాము. అందరూ కూడా మాకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇంత ముందుకు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేకపోయింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఇంతకు ముందుకు వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేగా బీజేపీ కిషన్ రెడ్డి గారు ఒకసారి ఎంపీగా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ కాలేరు గారు కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేకపోయారు. ఇక్కడ ప్రస్తుతం చాలా సమస్యలతో నియోజకవర్గం అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణమే చూసుకుంటే మరియు డ్రైనేజీ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్ల స్ట్రీట్ లైట్స్ కానీ, ఇలా ఎంతోమంది ప్రజలంతా కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరియు పింఛన్లు లేక పెద్దవారు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కానీ కూడా ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు. ఇక్కడ లక్షల్లో అప్లికేషన్లు తీసుకొని 10ల సంఖ్యలో ఇక్కడ వీళ్ళకి మొన్న ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ స్టంట్గా వాళ్ళకి ఇక్కడ అలవాటే కదండి, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్ స్టంట్గా ఏదో ఒక స్కీమ్ ఇస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ వస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా ఒక లక్షల్లో అప్లికేషన్లు తీసుకొని 10ల సంఖ్యలో వాళ్ళకి 20, 30, 200 వరకు ఇంట్లో ఇచ్చేసి ఇక్కడ ప్రజల్ని కూడా మభ్యపెట్టారు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు అవగాహన ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఏం చేస్తుందని కూడా ఒక అవగాహనలో ఉన్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. ఇంతకుముందుకు బీజేపీ బీఆర్ఎస్ కూడా 2 పార్టీలు కూడా ఒకటే అని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని బీజేపీ పార్టీ అభ్యర్థిని కూడా ఒక మామూలు స్థాయి అభ్యర్థిని పెట్టారు ఇక్కడ పోటీలోకి. ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ వస్తున్నారు. ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్కి పట్టం కడతామని అంటున్నారండి. ప్రతి ఒక్క స్కీమ్ని కూడా వాళ్ళు ఆకర్షితులయ్యారు. మా స్కీమ్లన్నీ పట్ల కూడా అవగాహన తెలుపుతున్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మాకు స్పందన కూడా మంచిగా వస్తుంది. మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ మా నియోజకవర్గంలో మా హనుమంతరావు గారు చెప్పి మాకు ఇక్కడ రోహిన్ రెడ్డి అన్నగారికి టికెట్ ఇచ్చారు కదా, రోహిన్ రెడ్డి అన్నగారిని అత్యధిక మెజార్టీ మేము గెలిపించుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దళిత బంధు కూడా ఒక 100 మందికి అంతే, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు.